ఈ కార్యక్రమానికి విచ్చేసిన బహుమతి గ్రహీతలకు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన జన విజ్ఞాన సంస్థ టీవీఎస్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, అనాదిగా ఇటువంటి సేవా కార్యక్రమాలు దాదాపు 2019 నుంచి ఇటువంటి సేవా కార్యక్రమాలను వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తున్న శ్రీ తోట వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులకు, దిలీప్కు, మురళీకృష్ణ, అందరి పేర్లు చెప్పారు, భాష, సుబ్బరామ శర్మ గారు, కిరణ్ కుమార్, పేరు ఆయన అలీం, హరినాథ్, మనోడు బ్రహ్మయ్య. సో చాలా సంతోషం. ఇది నా మహాభాగ్యంగా భావిస్తాను. ఇప్పుడు ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు మీరు నా హాస్పిటల్ను వెన్నుకొని, నాకు ఆరోగ్యం కొంచెం బాగలేకున్నా మీరు నన్ను గుర్తుంచుకొని నా చేతుల మీదుగా మా సోదరిమణులకు ఇది భగవంతుడు ఇప్పించడం నిజంగా నేను చేసుకున్న మహాభాగ్యం. ఇంకా ఈ కార్యక్రమానికి ఇప్పుడే కాలాతీతమైంది. మరి నేను కోరుకునేది ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలను వెంకటేశ్వరుల చేతుల మీదుగా, మీ స్వచ్ఛంద సంస్థల చేతుల మీదుగా, ఎందుకంటే మీరందరూ సేవా తత్పరులు, ఎవరో దీంట్లో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది. కాబట్టి మీరందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మీరు పాటిస్తే మనకు భగవంతుని కృప ఎప్పుడూ మన మీద ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, నేను ఎన్నో కోట్లు సంపాదించాను. అవన్నీ నిలుచుకుంటే కావలి సగం ఊరు నాది. కానీ నేను నా స్థలం కూడా ఉంచుకోకుండా నా స్టాఫ్ నాకు ఇల్లు కూడా లేదు. నాకు ఉండేదంతా పిల్లలు చాలా మంచి స్థితిలో ఉన్నారు. నేను ఎంట కట్టుకుపోయేది. సో మీలాంటి వారికి, సమాజంలో అట్టడుగున ఉన్న వారికి సేవ చేయడమే నా దృక్పథం. నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ అనే దానికి ఒక్క నయా పైసా ఎవరి దగ్గర తీసుకుని, ఇప్పటికి కూడా 500 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు, 50 రూపాయలు అయినా కానీ సర్టిఫికెట్లు అనే దానికి నా ఫీజు ఆ రోజు 200 పెట్టాను. నేను హైలీ క్వాలిఫైడ్, మీకు తెలుసు, MBBS, MS, FRSM, FCCPD. ఈ ఊరికి వచ్చి రావడమే ఈ డిగ్రీలతో వచ్చాను. అర్థమైందా? అయినా కానీ నేను 200 తీసుకున్నా, ఇచ్చిన వాళ్ళతో తీసుకున్నాను, ఇవ్వని వాళ్ళతో ఏమయ్యా ఇవ్వలేదని అడగను, ఫ్రీగా చూస్తాను. ఇప్పుడు కూడా అర్ధరాత్రప్పుడు కూడా చెవు నొప్పితో వస్తే కూడా చూస్తాను. నాది జనరల్ సర్జరీ, నేను చూడనుకోను. చెవు నొప్పితో వస్తే కూడా చెవులో డ్రాప్స్ వేసి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి. సో నేను సేవ కోసం ఉంటాను. ఎందుకంటే మా నాన్న పేద ఆరోపిస్తాను, నేను మొట్టమొదటి సంతానం, నా వెనకాల 7 మంది. సో ఎట్లో దేవుడిలో తెలివి ఇచ్చారు, చదువుకున్నాం, వచ్చాం, ఈ ఊరికి వచ్చాం. కావాలి, నన్ను గౌరవించింది, నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. వైద్య వృత్తిలో అయితే, నేను రాజకీయంలో అయితే కూడా నన్ను ప్రథమ పౌరుని ఎన్నుకున్న తర్వాత ఎన్నో కార్యక్రమాలు, నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలు నేను చేసింది మళ్ళీ కూడా ఎవరు చేయలేకపోయారు. అంటే నాకు బాగా ప్రభుత్వ సహకారం ఉండింది, చేయగలిగాను. మీలాంటి వారు ఇంకా చేస్తూనే ఉంటాను. నా కొన ఊపిరి ఉండేంత వరకు నేను సర్వీస్. ఈరోజు ఈ యొక్క వస్త్ర వితరణ కార్యక్రమము మన వైద్య పితామహుడు, కావలపట్న వైద్య పితామహుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు చేతుల మీద కూడా ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. గతంలో దాదాపు 2019 నుంచి కూడా ఈ సంస్థ స్థాపించి సార్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాము.
ఇటీవల కొంత గ్యాప్ వచ్చింది, ఎందుకంటే వేరే దగ్గర కార్యక్రమాలు చేస్తున్నాము. సార్ దగ్గర మళ్ళీ కార్యక్రమాలు కొనసాగించాలని ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక పేద దివ్యాంగుల వాళ్ళకి ఈ వస్త్ర వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్థ పెట్టింది మొట్టమొదట 2019 సంవత్సరంలో మా నాన్నగారి జ్ఞాపకార్థం, తోట వెంకట శేషయ్య జ్ఞాపకార్థం ఈ సంస్థ పెట్టానమ్మా. మీకు చాలాసార్లు కూడా ఇచ్చుంటాను, దుప్పట్లని చాలాసార్లు ఇచ్చున్నాను మీకు. ఇది అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలామందికి ఇచ్చున్నాను, అందులో మీకు కూడా ఇచ్చున్నాను. కాకపోతే ఏంటంటే ఇది కేవలము విద్య, వైద్య మరియు బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి వారికి మాత్రమే సంబంధించి ఆ ఆశయాలతోటే దీన్ని పెట్టడం జరిగింది. ఈ ఆశయాలతోటి అనేక కార్యక్రమాలు నేను పెట్టే టైంలో 2019 సంవత్సరంలో పెట్టగానే నెక్స్ట్ 2020లో కరోనా వచ్చేసింది. ఆ కరోనాలో చాలా కార్యక్రమాలు చేసాము. ఆ కార్యక్రమాలు ఏంటంటే మనకి పోలీసులకి అయితేనేమి, ఈ మున్సిపాలిటీలో వర్క్ చేసే వర్కర్స్కి అయితేనేమి, ఇంకపోతే పూజారులు, ఆ రోజుల్లో పూజారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో, వాళ్ళకి లేక గుళ్ళు అన్నీ కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసాము. అలానే మెడికల్ స్టాఫ్, ఇంకా పోతే ఈ కార్మికులు, దినసరి కార్మికులు వలసపోతున్నారు, ఆ రోజులు వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఊరికి. వాళ్ళందరూ కూడా వెళ్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాహనాల్లో ఆపి వాళ్ళకి భోజనం సదుపాయాలు చేయడం, అనేక కార్యక్రమాలు చేస్తూ గొడుగులు కూడా ఇచ్చున్నాం. మనం ఇక్కడ ఆర్టీసీ బస్సు కావాలి మొట్టమొదటి మన రాష్ట్రంలో గొడుగులు ఇవ్వడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు, ఎందుకు గొడుగులు ఇస్తున్నారు సార్ అని. అప్పుడు పెద్ద గొడుగులు ఇవ్వడం వల్ల ఏంటంటే డిస్టెన్స్ పాటించడానికి ఒక వ్యక్తి కనీసం 6 అడుగులు డిస్టెన్స్ పాటించే ఉద్దేశంతో ఆ రోజుల్లో 200 గొడుగులు కూడా ఇచ్చున్నాము. అప్పుడు దెన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారి చేతులు ఇచ్చున్నాము. సో అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అలానే మన స్వచ్ఛత సేవా సంస్థల వాళ్ళందరూ కూడా ఒకరోజు ఏవిఎస్ కళ్యాణ మండపంలో ఆ ట్రీట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, ఏది ఆశించకుండా. స్వచ్ఛంద సేవా సంస్థ అంటేనే ఒక లాభాపేక్షతో కూడినటువంటి సంస్థ అది. ఆ సంస్థలో అందులో నేను కూడా సంస్థగా ఉండడం అంటే లాభాపేక్ష లేని సంస్థ, లాభాపేక్ష కాని సంస్థది. ఎవరు లాభాలు ఆపేక్షించరు. కాబట్టి ఆ సంస్థలో ఉండడం వల్ల మేము కూడా ఒక సంస్థగా పెట్టుకొని ఉండడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇప్పుడు మన ప్రభాకర్ నాయుడు సార్ గారు మాట్లాడతారు. ఈరోజు టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు, దివ్యాంగులకు చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకటేశ్వర గారు గతంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందిన సందర్భం. వారికి వచ్చే జీతంలోనే కొంత భాగాన్ని పక్కన పెట్టి సామాజిక స్పృహ ఉన్న నేపథ్యంలో కొంతమందికైనా సహాయ సహకారాలు అందియాలనే ఒక మంచి సంకల్పం. ఒక రకంగా ఆయన్ని మనం పూర్తిగా అభినందించాల్సిన అవసరం ఎంత ఉంది అని కూడా నేను తెలియజేసుకుంటున్నా. మా స్వచ్ఛత సంస్థలకు ప్రేమాభిమానులు, ఆత్మీయులు మా ప్రతి కార్యక్రమానికి కూడా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి సహకారం లేకుండా, వారి యొక్క ప్రేమ, అభిమానం, గౌరవం, ఆత్మీయత, అనురాగాలు లేకుండా ఏ కార్యక్రమం కూడా ముందు మేము చేయలేము. ఎందుకంటే అతను ఒక మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి. మరి ఆయనకున్న ఆస్తులన్నీ కరిగిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా చివరి క్షణాల వరకు కూడా ప్రజాసేవ చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల వారికి నా యొక్క సహకారం అందియాలనే ఒక మంచి సంకల్పంతో, మంచి ఆశయంతో, దృఢ సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలకి నిజంగా వారికి పాదాభివందనం చేయాల్సిన అవసరం ఎంత ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్య కాలంలో వారి ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అయినా కూడా రాత్రి 12 గంటలకి పేషెంట్ వచ్చినా కూడా రండి, ముందు పేషెంట్ చూసిన తర్వాతనే నేను ఆరోగ్యం చూసుకుంటాననే ఒక మంచి భావంతో ఉన్న వ్యక్తి ప్రస్తుతం నాకు తెలిసి ఎక్కడ కూడా ఏ వైద్యులు లేరు, ఏ రాజకీయ నాయకులు లేరు, ఎవరు కూడా లేరు అని కూడా నేను గర్వంగా చెప్పడానికి ఇది అశక్తి కాదు. కాబట్టి మరి ఈరోజు జరిగినటువంటి ఈ మంచి కార్యక్రమానికి మా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ టీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాబో రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు మరియు వారి ఆధ్వర్యంలో చేసి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఆయన జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నారు. ఆ జన విజ్ఞాన వేదిక కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లేటట్టుగా చాలా చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ విద్య, వైద్యం, ఆరోగ్యం దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి సహకారం అందిస్తున్నాడు. దాంట్లో కూడా మరి అతనికి కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకుంటూ మా స్వచ్ఛంద సంస్థల్లో పుట్టిన చింత చిగురు కూడా చావి అన్నట్టు
ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో వారి వారి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనులు పొందుతూ వారికి ఉన్నా లేకపోయినా, వారికి తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనులు పొందుతున్నారు మా స్వచ్ఛంద సేవా సంస్థలు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం లేకుండా నేనైతే, నా పేరు భాష అండి, స్వచ్ఛంద సంస్థ గౌరవాధ్యక్షుడి, ఒక్క నిమిషం కూడా నేను ఏ కార్యక్రమం చేయలేను. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫోటో వీడియో అయిపోయిందా? ఎవరు చేయించు ఐదాది ప్రెస్ ఫోటో దగ్గరకు వచ్చి కూడా తీరా.